హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది నిన్న తీసిన వీడియో అండి. నిన్న తొలి ఏకాదశి కదా. తొలి ఏకాదశి పండుగ రోజు మా ఇంట్లో ఆఫ్టర్నూన్ లంచ్ ఏం చేసినానని ఈ వీడియోలో చూపిస్తాను. నా స్టైల్లో నేను చేసిన ఈ లెమన్ రైస్, చిక్కుడుకాయ ఫ్రై చాలా బాగుంటుంది. రెండు కాంబినేషను. మరి నా స్టైల్లో నేను చెప్తాను, నచ్చిన వాళ్ళు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మేము లెమన్ రైస్ కంటే ఎక్కువ చిత్రాన్నం అనే పిలుస్తాం ఎక్కువ. అదే బాగుంటుంది కదా. ఇప్పుడు బ్యాచిలర్స్ కోసం కానీ, పిల్లల లంచ్ బాక్స్ కోసం కానీ, పెళ్ళైన వంట రాని వాళ్ళ కోసం కానీ ఈ వీడియో చూపిస్తాను. నచ్చితే మీరు చూడండి, నచ్చకపోతే వదిలేయండి, ఓకేనా. ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగ మనము ముందుగా అయితే రైస్ ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి, చల్లారి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఇలా ఒక బాండిల్ అయితే పెట్టుకోవాలి. ఆయిల్ 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం బాగా వేడెక్కాలి. కొంచెం ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పల్లీలు అయితే వేసుకోవాలి. 2 స్పూన్లు పల్లీలు వేసుకొని ఈ పల్లీలు అనేది కాస్త వేగనివ్వాలి. తర్వాత 1 స్పూను శనగపప్పు, మినపప్పు, జీలకర్ర 1 స్పూన్ ఆవాలు ఇవన్నీ వేసుకోవాలి. ఈ పోపు దినుసులు అనేటివి కాస్త బాగా వేగనివ్వాలి. ఇంకా ఆ తర్వాత మనము కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అనేది ఒక 2 ఇలా తుంచి వేసుకొని, పచ్చిమిర్చి ఒక 4 ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. ఇంగువ ఉంటే కొద్దిగా ఇంగువైనా వేసుకోండి. ఇవి కాస్త వేగిన తర్వాత అల్లం పేస్ట్ అనేది 1 స్పూన్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ అనేది అప్పటికప్పుడు దంచుకొని వేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ అల్లం పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయిందాక కాస్త వేగనివ్వండి. అల్లం పేస్ట్ అనేది ఫ్లేమ్ని కాస్త మీడియంలో పెట్టేసుకొని వేయించుకోండి. తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఈ పసుపు వేసుకొని బాగా ఒక్కసారి మిక్స్ చేసి కలుపుకోండి. ఇలాగా బాగా మిక్స్ చేసి కలుపుకునే తర్వాత ఇందులో నిమ్మరసం పిండుకోవాలి. మీరు నిమ్మరసం అనేది పులుపుని బట్టి వేసుకోవాలి. ఇక్కడ మా ఇంట్లో మీడియంగా, పులుపు అంటే ఎక్కువ ఇష్టంగా తినలేరు. పులుపు అంటేనే అసలుకి ఇష్టం ఉండదు మా ఇంట్లో. అందుకని 1 నిమ్మకాయ పిండుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే ఎక్కువ పులుపు తినే వాళ్ళు ఉంటారు కదా లెమన్ రైస్, అందుకనేసి మీరు పులుపుని బట్టి నిమ్మకాయ పిండుకోవాలి. ఒక 2 కానీ 3 కానీ అట్ట. కానీ ఇంకా అంతకంటే ఎక్కువగానే పిండుకోవచ్చు పులుపు తినేవాళ్ళు. ఇట్లా నిమ్మరసం అనేది పిండుకోవాలి. మీకు పులుపు ఉండేవాళ్ళు కొంచెం ఎక్కువగానే పిండుకోండి. పులుపు తక్కువ తినేవాళ్ళు మీడియంగా పిండుకోవాలా. మాకు కొంచెం తక్కువగానే పులుపు అనేది మాకు తక్కువగా ఉండాలి. అందుకనేసి 1 నిమ్మకాయ అయితే నిమ్మరసం పిండుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో సాల్ట్ కొద్దిగా వేసుకోవాలి. తర్వాత మనం చూసి వేసుకుందాం. ముందుగానే ఒకేసారి వేసుకోవద్దు. ఉప్పు ఎక్కువ అయిపోతే మళ్ళీ తినలేం. ఎందుకైనా ఏ వంటలైనా తక్కువగానే వేసుకోవాలి ఉప్పు అనేది. ఇలాగా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు ఇలాగా కలుపుకున్న తర్వాత మనం రైస్ ఇలాగా ముందుగా చేసుకున్నాం కదా, చల్లారి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ రైస్ అయితే వేసుకోవాలి బాండిల్లో. ఇప్పుడు బాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి. ఇలాగా బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఇలాగా కలుపుకోవాలి. అంతా రైస్కి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూసారా, ఇలాగా బాగా కలుపుకోవాలి. లాస్ట్లో మనం చూసుకోవాలి ఉప్పు సరిపోయిందా, పులుపు సరిపోయిందా. పులుపు సరిపోకుంటే మళ్ళీ ఒకసారి పైన నిమ్మరసం అనేది పిండుకోవచ్చు. ఇంకా ఉప్పు సరిపోకుంటే మళ్ళీ ఉప్పైనా వేసుకొని కలుపుకోవచ్చు. ఫైనల్గా అయితే మనకైతే అన్నీ బాగా సరిపోయినాయి. ఇంకా అన్నీ సరిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర అయితే వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకోవాలి, చాలా బాగుంటుంది. ఇది మా స్టైల్లో మేము చేసిన లెమన్ రైస్, మేము చిత్రాన్నం అంటాం. ఇప్పుడు చిక్కుడుకాయ ముందుగా ఉడకబెట్టుకున్నాను, పక్కన పెట్టుకొని వాటి కోసం పప్పుల పొడి అయితే తయారు చేసుకుంటున్నాను. ఆ పప్పుల పొడికి కొంచెం ఎండు కొబ్బరి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఒక 2 స్పూన్లు తెల్లపప్పులు, ఎండుమిర్చి ఒక 3 మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా కల్లుప్పు కానీ సాల్ట్ కానీ వేసుకొని లాస్ట్లో అంటే వెల్లుల్లిపాయలు ఒక 4-5 వేసుకొని మిక్సీ పట్టుకొని పొడిగా ఎలా తయారు చేసి పెట్టుకోవాలి. ఫ్రైలేకి ఇట్లా చిక్కుడుకాయ ఫ్రైలేకి అలాగా
ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. ఇలాగా స్టవ్ వెలిగించుకొని బాండిల్ అయితే పెట్టుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం బాగా వేడెక్కాలి. ఈ ఆయిల్ కొంచెం బాగా వేడెక్కిన తర్వాత 1 స్పూను పోపు దినుసులు వేసుకోవాలి. ఈ పోపు దినుసులు ఈ విధంగా వేగనివ్వాలి. ఇలాగా 2 ఎండుమిర్చి ఇలా తుంచి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, ఒక చిన్న ఆనియన్ ఇలాగ పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఫ్లేమ్ని కాస్త మీడియంలో పెట్టేసుకొని ఇవి బాగా వేగనివ్వండి. ఆనియన్స్ కొంచెం బాగా వేగనివ్వాలి. ఆనియన్స్ కొంచెం ఈ విధంగా వేగిన తర్వాత ఇదిగో చూసారా, చిక్కుడుకాయ కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా ఉడికించుకోవాలి. మరి మెత్తగా ఉడికించుకోవద్దు. చిక్కుడుకాయలు అనేటివి మనం చేత్తో పట్టుకునే తునిపోయేలాగా అట్లా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ చిక్కుడుకాయ వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఇలాగా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము తయారు చేసి పెట్టుకున్నాం కదా పప్పుల పొడి అనేది వేసుకోవాలి. ఈ పప్పుల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఇప్పుడు చిక్కుడుకాయలు ఉడికించేటప్పుడు కొద్దిగా కల్లుప్పు వేసి ఉడికించుకుంటాము. అందుకనేసి ఉప్పు వేసుకోవద్దు. అందులో పప్పుల పొడిలో కూడా వేసుకుంటాం కాబట్టి ఇంకా లాస్ట్లో చూసి వేసుకోవాలి తక్కువ అనిపిస్తే. ఇలాగా చిక్కుడుకాయ వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి చిత్రాన్నంలోకి ఇలాగా చిక్కుడుకాయ ఫ్రై. ఫైనల్గా అయితే ఇలా ఉంది మన చిక్కుడుకాయ ఫ్రై. చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి మీరు కూడా. నచ్చితే ట్రై చేయండి మీరు. ఇంకా ఆ చిత్రాన్నంలోకి కాంబినేషన్గా చిక్కుడుకాయ ఫ్రై వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇలాగా ఫ్రై చేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. మాకైతే చాలా ఇష్టము. మరి మీకు కూడా ఎంత ఇష్టమో కామెంట్ చేయాలి. అలాగే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.